నమస్తే అండి, నేను డాక్టర్ వై హరికృష్ణ. నేను ఐరా హెల్త్ కేర్ అండ్ కేర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్గా పనిచేస్తున్నాను. బ్యాక్ పెయిన్ ఇది పెద్దవాళ్ళలో రావడం సహజమే, కానీ ఈవెన్ ఇప్పుడు మనం 20s 30s ఏజ్ గ్రూప్లో కూడా బ్యాక్ పెయిన్ని చాలా కామన్గా వింటున్నాము. సో ఈ లో బ్యాక్ పెయిన్ అనేది కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతోని మనం కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మనం ఇప్పుడు జిమ్కి వెళ్తుంటారు కొంతమంది, యాక్టివ్ లైఫ్, ఇప్పుడు చాలా మంది ఏదో ఒక స్పోర్ట్స్ ఆడడము, సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం. జిమ్లో మనం ఏదైనా వెయిట్ని లిఫ్ట్ చేసేటప్పుడు కింద నుంచి తీసుకునేటప్పుడు డైరెక్ట్గా మనం నడుము వంచి తీసుకోవడం కాకుండా కొంత మోకాలు కూడా వంచి తీసుకోండి. దానివల్ల మోకాల మీద అండ్ నడుము మీద 50% దాని వెయిట్ పడుతుంది. మొత్తం వెయిట్ అంతా నడుము మీద పడకుండా ఉండడం వల్ల ఒత్తిడి లేకుండా ఉంటుంది. రెండవది, వర్క్ స్పేస్ లో వర్క్ చేస్తున్నాం కొద్ది, పర్టికులర్ గా ఐటీ పీపుల్ కూర్చొని వర్క్ చేస్తూ మెల్లిమెల్లిగా మనం ఇలా డ్రూప్ అయిపోతుంది. ఆ వంగొని ఉండడం వల్ల ఏంటంటే మెల్లిగా నడుము మీద ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో మీరు కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోవడం, అంటే స్పైన్ స్ట్రైట్ గా ఉంచడం అనేది అలవాటు చేసుకోండి. ఎవ్రీ 15 minutes కి రిమైండ్ చేసుకుంటూ ఉండండి స్ట్రైట్ కూర్చోవాలనే విషయం. ఇక మూడవది, ట్రావెలింగ్ లో పర్టికులర్ గా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆఫీస్కి వెళ్ళాలన్న తొందరలో ఫాస్ట్ గా నడుపుతూ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేయం. ఇది ఒకటి గమనించండి. కొంచెం 5 to 10 seconds డిఫరెన్స్ వస్తుందేమో మన జర్నీలో, బట్ దాని ఇంపాక్ట్ టైం మీద చాలా ఎక్కువ ఉంటుంది. సో స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం స్లో చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ.